ఓకే, ఇప్పుడు యథావిధిగా మనం ఈనాటి భగవద్గీత పోటీలు మనం అనుకున్నట్లుగా సార్ చెప్పినట్లు మొట్టమొదట 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 11 సంవత్సరాల లోపు పిల్లలు మనం ఒక క్రైటీరియాగా తీసుకోవడం జరిగింది. ఇంకెవరైనా పేర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా అమ్మ? పిల్లలు మేడం గారు ఎవరికైనా పేర్లు ఇస్తారా? భగవద్గీత చెప్పేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇక్కడ కొంతమంది పేర్లు ఉన్నాయి మన దగ్గర, 20 మంది ఉన్నారు. కె సాయి జ్ఞాపిక, జె నాగవైష్ణవి, కె సాయి రిషిత, డి మహీధర్ కుమార్, కె ఆర్యన్, నెక్స్ట్ చార్విత. వీరందరూ కూడా బిలో 11 ఇయర్స్ పిల్లలు. ఇంకేమైనా ఉన్నారా మేడం? అలాగే ఫస్ట్ ఏజ్ గ్రూప్, పెద్ద ఏజ్ గ్రూప్కు చేయమని చెప్తా ఉన్నారు. సో అలాగే చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ భగవద్గీత పైన ఈ పోటీలు ఇందాక భగవద్గీతను విశ్లేషించేదానికే ఒక కొలమానం ఇవ్వలేము. సో దట్ ఈస్ కరెక్ట్. కానీ పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్ అంటే ఇంకొంచెం నేను దీంట్లో ముందడుగు వేయాలి, ఇంకా భావాన్ని తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏర్పరిచాం. సో దీన్ని గ్రహించి ముఖ్యంగా ఏజ్ గ్రూప్ ఆఫ్ 12 to 18 ఇయర్స్ మొదటగా రివర్స్లో 18 నుంచి స్టార్ట్ చేస్తాం, రివర్స్లో వస్తూ వీటికి ఈరోజు ఈవినింగ్ జరిగే ఈ 2 గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. సో టోటల్గా 2 గ్రూపులు కలిపి 6 ప్రైజెస్ ఇవాళ ఈవినింగ్ జరిగే ధ్యాన సప్తాహ కార్యక్రమంలో వాళ్ళకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి శ్రీ డాక్టర్ బయారెడ్డి గారు, సంగమ్మ గారు స్పాన్సర్ చేశారు. సో వారు ద్వారా ఈరోజు సాయంత్రం 5:30కు రావాల్సిందిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సార్ను కోరుతున్నాను. ఈ లిస్టులో ఉంటారు మేడం? ఈ లిస్ట్ నేను చదువుతాను ఒకసారి. జి పుణ్య, సి సాయి తరుణిక, నితీష్ డిహెచ్ఐ, ఎస్ మేడం, ఆర్ నితీష్, వి వంశిక, వి సాయి పుష్కల్, ఎస్ హర్నీషన్, కె అఖిల్ సాయి చరణ్, కె లక్ష్మీ ప్రసన్న, ఎన్ మేధశ్రీ, కె లేఖ్యశ్రీ, సాయిలాస్య, కె దీప్తి, కె భవ్య, కుసుమశ్రీ. ఓకేనా మేడం? సరిపోయింది కదండి. కుసుమశ్రీ కూడా ఇక్కడ ఉంది. రైట్. యథావిధిగా ఇప్పుడు పెద్దవాళ్ళ సెషన్ ఆధారంగా మనం హయ్యర్ ఏజ్ అంటే 11 సంవత్సరాల నుండి పైబడిన వారు 12 నుండి 18 దాకా మనం తీసుకోవడం జరిగింది. వారిలో మొట్టమొదట వస్తున్నటువంటి చిరంజీవి జీ పుణ్య. ప్లీజ్ వెల్కమ్ జీ పుణ్య. పుణ్యాకు గట్టిగా మనం క్లాప్స్ ఇద్దాం. 4 శ్లోకాలు చక్కటి లయబద్ధంగా మేడం. సో నెక్స్ట్ ఫస్ట్ పార్టిసిపెంట్ వి వంశిక, 8th క్లాస్. చిరంజీవి వంశిక గట్టిగా మనం క్లాప్స్ ఇద్దాం. 4 శ్లోకాలు చక్కటి భావంతో, చక్కటి లయతో గీతామృతాన్ని మొట్టమొదట మనకు అందిస్తున్నటువంటి చిరంజీవి వంశికకు మరొకసారి క్లాప్స్. హరి ఓం. నా పేరు వంశిక. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీతలోని 18 అధ్యాయాలు నేర్చుకుంటున్నాను. వాటిలో నాకు ప్రేరణ కల్పించిన కొన్ని శ్లోకాలు